హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉన్నారు కదా. ఎస్, ఈరోజు దాని గురించి అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మాలాగా మీరు కూడా అవ్వకూడదు అనే ఇంటెన్షన్తోనే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అండ్ యూట్యూబర్స్ చాలా ప్రమోట్ చేస్తున్నారనమాట. చాలా హైప్ వచ్చింది ఆయిల్కి అయితే. సో అలానే స్కామ్స్ కూడా ఎక్కువైపోయాయి. సో మేము కూడా సోను సూద్ గారి ప్రమోషన్ చూసి తీసుకున్నాం అనమాట. బట్ మాకు తెలిసింది ఏంటంటే ఒరిజినల్ హెయిర్ ఆయిల్ అయితే కాదు, కొన్ని డూప్లికేట్ హెయిర్ ఆయిల్స్ అయితే ఆ నేమ్తో అయితే మనకి పంపిస్తున్నారు. బీ కేర్ఫుల్ అండి. చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఎలా ఏంటి అనేది ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్స్. ఇవి వచ్చేసి ఫేక్ హెయిర్ ఆయిల్స్ అండి. ఇవి వాళ్ళ ఒరిజినల్ లేబుల్ అయితే కాదు. వాళ్ళు కూడా చెప్తున్నారు మా ఒరిజినల్ లేబుల్ అయితే ఇవి కాదు అని చెప్పని. వాళ్ళకి ఎలాంటి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అండ్ మీషోలో కానీ వాళ్ళైతే ఇవి ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అయితే అమ్మట్లేదని చెప్తున్నారు. వాళ్ళకి ఓన్ వెబ్సైట్ ఉంది అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా వాళ్ళ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారనమాట. సో దాని త్రూ వెళ్ళి మాత్రమే తీసుకోండి. మేమేం చేసామంటే మా హస్బెండ్ సోను సూద్ గారి ప్రమోషన్ వీడియో ఉంటుంది కదా, సో దాని కింద లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. బట్ అది ఒరిజినల్ వెబ్సైట్ అయితే కాదనమాట. ఒరిజినల్ లింక్ ఇవ్వకుండా వాళ్ళ లింక్ ఇచ్చారు. ఎవరైతే ఈ డూప్లికేట్స్ తయారు చేస్తున్నారో వాళ్ళ లింక్ ఇచ్చారనమాట. సో దానివల్ల ఇలా డూప్లికేట్ అయితే చాలా స్కామ్ జరుగుతున్నాయి. ఇవి రెండు వచ్చేసి 500 అండి. బై 1 get 1 దాంట్లో తీసుకున్నారు. సో మేము ఒరిజినల్ది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ చూశాక మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాము. అండ్ ఇది ఎలా ఫేక్ అంటే, ఈ ఒరిజినల్ హెయిర్ ఆయిల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ, కర్ణాటక అండ్ మైసూర్ అని అందరికీ తెలిసింది. బట్ వీటి మీద మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, సూరత్, గుజరాత్ అని ఉంది. సో ఇది క్లియర్గా తెలిసిపోతుంది ఇవి ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అయితే కాదు. అండ్ ఇవి ఎలాంటి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో అయితే వాళ్ళు అమ్మట్లేదు. అది మాత్రం బీ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. 500 అని లైట్ తీసుకోకండి. అలాగే మనలాంటి వాళ్ళ దగ్గర ఎన్ని 500s వాళ్ళు స్కామ్ చేస్తున్నారో ఒక్కసారి గుర్తుంచుకోండి. చాలా అంటే చాలా మోసపోతున్నారు అందరూ. అండ్ ఇది వాళ్ళ ఒరిజినల్ లేబుల్ అయితే కాదు. వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట, ఇది మా ఒరిజినల్ లేబుల్ కాదు, ఇలా డూప్లికేట్స్ అమ్ముతున్నారు అని. సో ఆయిల్ అనేది ఒకసారి నేను చూపిస్తాను. స్మెల్ ఎలా ఉందంటే, నాకు ఎందుకో కొంచెం పెట్రోల్ స్మెల్ అలా వస్తుంది. స్మెల్ కూడా అంత బాగాలేదండి. దయచేసి ఎవ్వరూ యూజ్ చేయొద్దు. ఈ బాటిల్స్ అయితే మేము పడేయడం తప్ప ఏమీ చేయలేము. దేనికి యూజ్ అవ్వవు కూడా. స్మెల్ కూడా చాలా దారుణంగా ఉంది. పెట్రోలింగ్ స్మెల్ అలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఆయిల్స్ మాకు 2 ప్యాకింగ్స్ వచ్చాయన్నమాట. ఒకటి ఫస్ట్ పెద్ద ప్యాకింగ్ ఉండి దాని లోపల మళ్ళీ ప్యాకింగ్ ఉండి దాని లోపల కూడా అడ్రస్ అలా ఉందన్నమాట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి 2 times ప్యాకింగ్ చేశారు, పైన అడ్రస్ కింద అడ్రస్ అనిపించింది అనమాట. తర్వాత చూస్తే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఏంటి అని చూస్తే అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది. అండ్ నేను కొన్ని యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అనమాట. సో ఇది ఫేక్ అని అయితే తెలిసింది. సో బీ కేర్ఫుల్ అండి. ఎవరు ఇది ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని మాత్రం తీసుకోకండి, ఇది ఫేక్ ఆయిల్. సో ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. మాలాగా మోసపోకుండా ఉంటారని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. వ్యూస్ కోసమో మనీ కోసమో కాదు. బీ కేర్ఫుల్ అండి. 500 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. సో ఎంతమంది దగ్గర అలా తీసుకుంటున్నారో తెలియదు, కానీ అది పెద్ద స్కామే అవుతుంది. లేబుల్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే అస్సలు కాదు.